శిఖరం భక్తి దర్శిని ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతయే నమః. సంకష్టహర చవితి వ్రత విధానం తెలుసుకుందాం. సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకుని చేసే వ్రతాన్ని సంకట వ్రతం అంటారు. వినాయక వ్రతం ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3వ మరియు 4వ రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో, సూర్య అస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి. సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ పంచాంగాలలోనూ సంకష్టహర చతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానంతరం గణపతిని పూజించి, తరువాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు 1/2 మీటరు చదరం గల ఎరుపు లేదా తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకుని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకుని మనసులో ఉన్న కోరికను మనసార స్వామికి తెలిపి 3 దోసిళ్ళు, గుప్పిళ్ళు, బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో ఉంచాలి. మనసులోని కోరికను మరోసారి తలచుకుని మూట కట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం, అగరుబత్తి వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ 3, 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్లటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరకంగానూ మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించామన్నది ముఖ్యం కాదు. సూర్య అస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. సూర్య అస్తమయం వరకు ఉడికించిన పదార్థంగాని, ఉప్పు తగిలిన కలిసిన, వేయబడిన పదార్థాలు తినకూడదు. పాలు, పళ్ళు, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం 3, 5, 11 లేదా 21 చవితి లు పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. సంకష్టహర చతుర్థి ఉపవాసంతో స్వర్గలోక పయనం. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. నిజానికి వినాయకునికి ప్రతి నెల చవితి రోజు మహా ఇష్టమైన రోజని చెప్తారు పెద్దలు. అందుకే ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి అంటారు. ఈ సంకష్టహర చతుర్థి గనుక మంగళవారం నాడు వస్తే యాస్టరిస్క్, అంగారకి చతుర్థి యాస్టరిస్క్ అంటారు. పూర్వం భృశుండి అనే మహర్షి ఉండేవాడు. ఆయన వినాయకుని భక్తుల్లో అగ్రగణ్యుడు. తాము కూడా ఆదర్శంగా మారాలని ఎందరో భృశుండిని చూసేందుకు వెళ్లేవారు. భృశుండి మహర్షి ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి లేదా సంకష్ట చతుర్థి నాడు వినాయకుని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండేవాడట. ఇలా సంకష్ట చతుర్థి నాడు చేసే పూజ, ఉపవాసాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథ చూడండి. ఒకసారి దేవలోక అధిపతి ఇంద్రుడు భృశుండిని దర్శించుకుని పుష్పక విమానంలో తిరిగి వెళ్తున్నాడు. ఆ దివ్య విమాన కాంతులు ధగధగాయమానంగా ఉన్నాయి.
ఆ ఊళ్ళో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్ర విమానాన్ని ఆశ్చర్యంగా చూశాడు. దేవేంద్రుని విమానం కిందికి దిగివచ్చింది. ఆ ధ్వనికి అందరూ విడ్డూరంగా చూశారు. ఇంద్రుడు వెనుతిరిగి వచ్చిన కారణం ఏమిటని అడిగారు. ఇక్కడ ఎవరో చాలా పాపాలు చేసిన వ్యక్తి దృష్టి దీనిపై పడింది. అందుకే విమానం కిందికి వచ్చింది అన్నాడు. మరి ఇప్పుడు పైకి ఎలా లేస్తుంది? తిరిగి వెళ్లడం ఎలా దేవా అనడిగారు అంతే ఆశ్చర్యంగా. ఇంద్రుడు చిరునవ్వు నవ్వుతూ, ఈరోజు పంచమి. నిన్న చతుర్థి నాడు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారేమో చూడండి. ఒకవేళ అలా ఎవరైనా నిన్నటి రోజు ఉపవాసం ఉండి ఉంటే వారి దివ్య దృష్టి ఈ విమానం మీద ప్రసరిస్తే ఇది తిరిగి బయల్దేరుతుంది అన్నాడు. వాళ్ళు ఊరంతా విచారించారు. కాని ఒక్కరు కూడా ముందురోజు ఉపవాసం లేరని తేలింది. దేవేంద్రుడు బాధపడుతూ ఉండగా వినాయకుని భటులు ఒక చనిపోయిన స్త్రీని తీసుకెళ్తూ కనిపించారు. ఇంద్రుడు చూసి, అదేంటి, అన్ని పాపాలు చేసిన స్త్రీని యమదూతలు కాకుండా మీరెందుకు తీసుకెళ్తున్నారు అనడిగాడు. నిజమే, ఆమె ఉత్తమురాలేం కాదు. కాని నిన్న అనుకోకుండా రోజంతా నిద్రపోవడం వల్ల ఆమె భుజించలేదు. రోజంతా ఉపవాసం చేసి ఈరోజు ఉదయం లేచిన తర్వాతే తిండి. అలా ఆమెకి తెలీకుండానే నిన్న చతుర్థినాడు ఉపవాసం ఉంది. అందువల్ల ఆమెని మేం తీసుకువెళ్తున్నాం అని చెప్పారు. అంతా విన్న తర్వాత ఇంద్రుడు, సరే, ఆమె పుణ్యాన్ని కాస్త ఇటు ప్రసరింపచేయండి అన్నాడు. క్షమించండి, అలా కుదరదు స్వామీ అంటూ వారు వెళ్ళిపోయారు. అయితే ఆమె మీది నుండి వచ్చిన గాలితో విమానం బయల్దేరింది. చతుర్థి నాటి ఉపవాసం చేసిన మహిమ అలాంటిది. అసలు సంకష్టహర గణపతి వ్రతమంటే ఏమిటి? గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా 2 విధాలు. అవి 1. వరద గణపతి పూజ, 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలా వరకు అందరికీ తెలిసినదే. అది మనమందరమూ ప్రతి సంవత్సరమూ చేసుకునే వినాయక చవితి. అన్ని రకాల వరాలను మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. సంకటహర గణపతి. సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజ్దోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి, బహుళ చవితి ముఖ్యం. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి 2-3 సార్లు వస్తూ ఉంటాయి. వ్రత కథ. పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తక రూపంలో పొందినట్లు, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లు గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయానికి ఇంద్రుని వల్ల తెలుసుకున్న సూరసేనుడనే మహారాజు తాను సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్లగలిగినట్లు వ్రత కథ. సంక్షిప్త వ్రత విధానం. 1. సూర్యోదయమవకముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానము, నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. 2. తరువాత గణేశుని తలచుకొని ఆ రోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించుకోవాలి. 3. పగలంతా ఉపవాసంగాని అల్పాహారంతోగాని ఉండాలి. నిష్ఠతో గడపాలి. 4. సాయంత్రమవగానే తెల్ల నువ్వులు, ఉసిరి కలిపి నూరిన చూర్ణంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. 5. మట్టితో గణేశుని ప్రతిమ చేసిగాని, పసుపుతో మూర్తిని చేసిగాని గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి. 6. ధూప, దీపములు, పుష్పాలంకరణ చేసి తప్పనిసరిగా గరిక చిగుళ్లతో పూజించాలి. 7. 3-5 లేదా 7 ఆకులు గల గరికలను 21 లేదా అంతకంటే ఎక్కువగాని కనీసం ఒక్కటైనాగాని సమర్పించాలి. 8. 48 నిమిషాలపాటు ఏదైనా గణేశ మంత్రజపం చేయాలి. 9. గణేశునికి నైవేద్యం సమర్పించి హారతినివ్వాలి. 10. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి. 11. తప్పనిసరిగా చంద్రుని చూచి చంద్రునికి చతుర్థి తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి. 12. తరువాత పూజామందిరంలోకి వెళ్లి గణేశుని సంకటాం మాం నివారయ
నా సంకటములను తొలగించు అని వేడుకుని నమస్కరించి అర్ఘ్యమివ్వాలి. 13 భోజన సమారాధన జరిపి తరువాత తాను భుజించాలి. 14 రాత్రంతా గణేశుని స్మరిస్తూ కీర్తిస్తూ జాగారం చేయాలి. 15 తరువాత రోజు ఉదయం గణేశునికి సాధారణ పూజ చేసి మళ్ళీ పూజించే అవకాశం అనుగ్రహించమంటూ స్వస్థానానికి తిరిగి వెళ్ళమని ప్రార్థించాలి. 16 తరువాత గణేశ నిమజ్జన కార్యక్రమం చేయాలి. నిజానికి ఎంతో సులువుగా ఉన్నప్పటికీ మనకు పూజలు అంతగా అలవాటు లేకపోవడంచేత ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. నాకు కలిగిన సందేహాల నివృత్తి కోసం గణేశ పురాణం శోధించగా 1 ఏ పూలు వాడాలి? మందారము వంటి ఎరుపు రంగు పూలు వినాయకునికి అత్యంత ఇష్టం. వినాయక చవితి నాడు తప్ప గణేశ్వరుని పూజలో ఎప్పుడూ తులసి ఆకులు గాని పూలు గాని వాడరాదు. కాబట్టి అవి నిషిద్ధం. 2 ఏ మంత్రం జపించాలి? గురువుచే ఉపదేశింపబడిన గణపతి మంత్రం అత్యుత్తమం. అయినప్పటికీ గజానన అనే నామ మంత్రంగాని సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య నజాయతే అనే నామస్తోత్రంగాని జపించవచ్చు. 3 నైవేద్యం ఏమి సమర్పించాలి? కుడుములు, ఉండ్రాళ్ళు, అరటికాయలు, పాయసము, నువ్వులు. 4 ప్రసాదం తెల్లవారిన తరువాత స్వీకరించాలా? కాదు. చంద్రోదయం తరువాత గణేశునికి నమస్కరించి ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి. 5 రోజంతా గణేశ స్మరణలో గడపడానికి తేలికైన దారి ఏదైనా ఉందా? గణేశ పురాణం చదవడం, వినడం, లేదా గణేశునికై నైవేద్యాలు వండటం, సమర్పించడం. చేతనైతే నృత్య గీతాలు మంచివే. 7 అర్ఘ్యం ఇవ్వటం తెలియకపోతే 6 నమస్కరించడం ఉత్తమం. తెలియని పూజావిధి తలకెత్తుకోవడం మంచిది కాదు. 7 పూజ చేయడం చేతకాదనుకుంటే మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం. అయితే తప్పనిసరిగా పూజ పూర్తయిన వెంటనే దక్షిణ సమర్పించ